కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో యువతకు ఉపాధి కలుగుతుందని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించలేదన్నారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ఎంపీ శబరి తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క ఆత్మగౌరవం. ఇలాంటి కడప స్టీల్ ప్లాంట్ అనేది ఈ రోజు నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే మన వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా, ఏదైనా డెవలప్మెంట్ వర్క్ జరిగినా సరే అది నా వల్లే, గూగుల్ గొప్ప నాదే, లేదంటే భోగాపురం నవభోగాలు నావే, లేదంటే వెలుగొండ వెలుగులు నావే అని చెప్పుకుంటూ కాలం సాగుతుంది. ఇలాంటి సమయంలో అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కేవలము ఒక కాంక్రీట్ వాలే కాదు, కాంక్రీట్ బిల్డింగే కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కావలసిన విద్యుత్, లేదంటే నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల అని నేనైతే చెప్పగలుగుతాను.